దీపావళికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు ఓటీటీ డేట్ ఇచ్చేశాయి. కిరణ్ అబ్బవరం కేరామ్ నవంబర్ 15న ఆహాలో రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ నవంబర్ 14న నెట్ఫ్లిక్స్లో విడుదలవుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇక దీపావళి రేసులో బ్లాక్ బస్టర్గా నిలిచిన డ్యూడ్ సినిమా ఓటీటీ డేట్ మాత్రం అనౌన్స్ చేయకుండా అభిమానులను సస్పెన్స్లో ఉంచారు. ఈ సస్పెన్స్ కు తెరదించుతూ ఎట్టకేలకు డ్యూడ్ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. నవంబర్ 14న నెట్ఫ్లిక్స్ లో రానుందంటూ ఎక్స్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డ్యూడ్ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. డ్యూడ్ విషయానికొస్తే ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించారు. శరత్ కుమార్ కీలక పాత్రలో నటించగా కీర్తి శర్వణన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాగా ఈజీగా 100 కోట్లు రాబట్టింది. డ్యూడ్ కథేంటంటే ప్రదీప్ రంగనాథన్ నేహా శెట్టిని ప్రేమిస్తాడు, కానీ మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. గగన్ను అతడి మేనమామ శరత్ కుమార్ కూతురు కుందన మమితా బైజు ప్రేమిస్తుంది. కానీ ఆమె పెళ్లి ప్రపోజల్ను గగన్ రిజెక్ట్ చేస్తాడు. కొంతకాలానికి ఆమెనే పెళ్లాడాలనుకున్న టైంకు కుందన హృదయ్తో ప్రేమలో ఉంటుంది. అయినప్పటికీ గగన్ కుందనకే పెళ్లి జరుగుతోంది. వీళ్ల పెళ్లికి కారణమేంటి, తర్వాత కలిసున్నారా లేదా అనేది ఓటీటీలో చూసేయండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.